హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అందులో మెయిన్గా ఎంసెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ ఒకటి ఉంది. ఇంటర్మీడియట్లో మినిమం మార్క్స్ వస్తేనే ఎంసెట్కి ఎలిజిబుల్ అవుతారు. సో అది ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఏ సబ్జెక్ట్స్లలో రావాలనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ వచ్చినప్పుడు వీడియోని లైక్ చేయడం, మీ నుంచి సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఎవరెవరికి ఎన్ని మార్క్స్ రావాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇలా మీకు ఎంపీసీ వాళ్ళకి లేదా బైపీసీ వాళ్ళకి ఓసీ కేటగిరీ, ఓసీ లేదా బీసీ స్టూడెంట్స్కి ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీకు 270 మార్క్స్ మినిమం రావాలి అవుట్ ఆఫ్ 600. అంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ ఇంగ్లీష్, సాంస్క్రిట్ కాకుండా లేదా ఇంగ్లీష్ మనకు లాంగ్వేజ్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 600కి ఉంటుంది. సో ఆ 600కి 270 రావాలి ఓసీబీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 240 అవుట్ ఆఫ్ 600 240 రావాలి. సో 240 కన్నా 1 మార్క్ తక్కువ వచ్చిన ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, 270 కన్నా 1 మార్క్ తక్కువ వచ్చిన మీరు ఎంసెట్కి ఎలిజిబుల్ కారు. ఎగ్జామినేషన్కి అలో ఉంటుంది, ఎగ్జామినేషన్ రిజల్ట్కి అలో ఉంటుంది, కానీ కౌన్సిలింగ్కి అలో ఉండదు. కౌన్సిలింగ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో మీకు మీ వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో కానీ కౌన్సిలింగ్ పెట్టే టైంలో కానీ మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ గురించి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.